హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు అండి. శనివారం అండ్ ఆదివారం రెండు కలిపి. శనివారం అయితే కొంచెమే వ్లాగ్ షూట్ చేశాను. అస్సలు హెల్త్ బాగలేదన్నమాట. ఫుల్ జలుబు ఉంది, వాయిస్ మొత్తం చేంజ్ అయిందనమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి మార్నింగ్ చపాతీ చేసి వంకాయ చేశాను. పిల్లలు అయితే తిని స్కూల్ వెళ్ళిపోయారు. నేను ఇంకా ఈరోజు ఫాస్టింగ్ అనమాట. శనివారం వచ్చేసి చూడండి, కొంచెం హెల్త్ బాగలేతే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. సామాను సింక్ నిండా ఉన్నాయన్నమాట, ఇవన్నీ కడగాలి. ఇంకా స్టవ్ ఒకటి క్లీన్ చేసేసుకున్నాను అనమాట, ఓపిక తెచ్చుకొని. మరి ఇక్కడ కొంచెం కాఫీ అయితే కలుపుకుంటున్నాను. కొంచెం కాఫీ అన్న తాగుదాము అన్నట్లు ఈ సామాన్లన్నీ కడిగేసుకోవాలి. చాలా పని అయితే ఉంది అనమాట. కొంచెం బాగా లేకున్నా అస్సలు ఓపిక లేదనమాట. ఇంకా నిదానంగా చేసుకున్నానులేండి. తర్వాత మధ్యాహ్నం అన్నం వండేటప్పుడు ఇంకా సామాన్లన్నీ కడిగేసుకున్నాను. ఇంకా ఏది ఏమైనా పూజ మాత్రం అయిపోయిందనమాట. పూజ అయితే చేసేసాను. 5:30కి అంతా లేచాను అనమాట. ఇంకా లేచి పనులన్నీ పూర్తి చేసేసిన తర్వాత పూజ కూడా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి చపాతీ వంకాయ చేసి ఇంకా మళ్ళీ హాస్పిటల్కి టిఫిన్ పంపించాను అనమాట. వదినకు ఒక్కదానికి ఇడ్లీ పంపించాను. ఇవన్నీ 2 రోజులు 3 రోజులు ఉన్నాయన్నమాట. బట్టలు మడతాయాక చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. అలాగే ఉదయం కూడా దుప్పట్లు ఏం తీయలేదన్నమాట. పిల్లలు ఇవ్వడం లేట్ లేసారు. ఇంకా నేను పూజ చేసేవరకు దుప్పట్లు అవన్నీ ముట్టుకోవడం ఎందుకు అన్నట్లు అవన్నీ మడత పెట్టలేదన్నమాట. ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారు కదా, ఇంక దుప్పట్లన్నీ మడత పెట్టేసి బట్టలన్నీ సర్దేసుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. ఇంకొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇల్లంతా అక్కడే ఉంటాయి. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పులగం ఒక్కటి చేసేస్తున్నాను సింపుల్గా. ఇంకా వంకాయ ఉంది అనమాట, అదే వస్తుంది అన్నట్లు ఎక్కువే చేశాను. 1/2 కిలో వంకాయలు తీసుకొస్తే మొత్తం చేసేసాను అనమాట. ఉదయం మధ్యాహ్నంకి ఉంటుంది, నైట్ కూడా ఉంటుంది అనేసి. హెల్త్ బాగలేదు కదా, ఇంకా 3 పూటలో 3 రకాలు చేసే ఓపిక అస్సలు లేదు. ఉదయం కూడా అలానే ఓపిక తెచ్చుకొని మరీ చేశాను అనమాట. ఇంకా లేసి తప్పదు కదా పనులు అన్నట్లు. ఇంక ఇప్పుడైతే అన్నం అయితే పెట్టేశాను కదా, ఇంకా సామాన్లన్నీ కడిగేసేయాలన్నమాట. ఇంక ఈరోజు అయితే వదినైతే డిశ్చార్జ్ చేస్తున్నారనమాట ఇంటికి. ఇంకన్న హాస్పిటల్ని దుప్పట్లు క్యారియర్లు అవన్నీ పంపించాను కదా, అవి ఇంటికి తెచ్చి ఇచ్చేసిపోయాడు. అలాగే పిల్లల కోసం కొన్ని స్వీట్లు అనమాట, కాలాజామును, అది కలాకండ్ ఉంటుంది కదా, అది అనమాట. 2 రకాలు తీసుకొచ్చాడు. అలాగే డార్క్ ఫ్యాంటసీకి లాంటివి బిస్కెట్స్ కూడా అనమాట. ఇదిగోండి 2 బిస్కెట్స్ ప్యాకెట్లు. అలాగే స్వీట్స్ పిల్లల కోసం తీసుకొచ్చాడు. తర్వాత మా ఆయన ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా యాపిల్, జామకాయ అండ్ బనానాస్ తీసుకొచ్చారు. ఇంట్లో ఫ్రూట్స్ ఏం లేవన్నమాట, చాలా రోజులు అయ్యా. ఇంకా ఈరోజు ఫ్రూట్స్ తీసుకురామని చెప్పేస్తే బయటికి వెళ్ళేసి ఫ్రూట్స్ తీసుకొచ్చారు. అక్కడ బాక్స్ ఉంది కదా, అది వచ్చేసి గీజర్ది అనమాట. గీజర్ కాలిపోయిందని చెప్పాను కదా, గీజర్ లేక చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఇంకా దానికోసం ఈరోజు తెప్పించుకున్నాను. ఇది కూడా అన్న ఊరు నుంచి పంపించాడు అనమాట, పెద్దన్న గాజులపల్లె నుండి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి షాప్ ఉంది అంటేను ఇంకా అన్నను అడిగితే చెప్పాడనమాట, పంపిస్తాననేసి వేరే బాబుతో పంపించాడనమాట. ఇంకా అది ఈరోజు అది పెద్ద పని ఏం కాదు బిగించుకోవడము. ఆల్రెడీ ఇంతకుముందు మేకులు కొట్టాము కదా గోడలకి, ఆ మేకులు అలానే ఉన్నాయన్నమాట. అన్నీ దీనికే ఇస్తారు. ఆ మేకుకి ఇది ఒకటి తగిలిచ్చేసి గీజర్ది సేమ్ ఇలానే ఉంటుందన్నమాట. ఇది తగిలిచ్చేసేసి ప్లగ్ అనేది మనం స్విచ్ బోర్డుకు పెట్టేస్తే అయిపోతుంది అంతే. కింద ట్యాప్కు పైపు లాంటిది ఇస్తారు, అది సెట్ చేస్తే సరిపోతుంది అంతే అనమాట. మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది 1700 పడింది, వాళ్ళు సెట్ చేస్తే 300, టోటల్ వచ్చేసి 2000 అవుతుంది అనమాట. మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట, దాని పెద్ద పని ఏం కాదు. ఆ 300 మనకు మిగిలిపోతాయి. ఇక తర్వాత చెప్పాను కదా జలుబు ఉందన్నట్లు, సాయంత్రం వచ్చేసి కొంచెం రొట్టె చేసుకొని ఎల్లిపాయ పొడి అయినా చేసుకుందాం అనేసి ఇక్కడ ఎల్లిపాయ పొడి కోసము ఎల్లిపాయలు ఒలుచుకున్నాను అనమాట అన్నీ. ఇంక ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఎల్లిపాయ, కారము, ఉప్పు వేసి మిక్సీ పట్టేసి తాలింపు వేసేసి రొట్టె చేస్తాను. వంకాయ కూడా ఉందన్నమాట ఉదయం చేసినది. ఇంకా అలాగోలా ఓపిక తెచ్చేసుకొని మరి ఇంకా రొట్టె అయితే తలా ఒకటిలాగా చేశానమాట. 5 రొట్టెలు చేసేసాను అలానే సింపుల్గా. ఇంకా అన్నం కూడా ఉండే అనమాట, ఎవరు అన్నం తినలేదు. తలా ఒక రొట్టె అయితే తినేసారనమాట. ఇంకా స్వీట్స్ అవి ఇచ్చాను పిల్లలకి, బనానాస్ స్వీట్లు తిన్నారనమాట. ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజు అనమాట. ఇక్కడ బ్లాగ్ వచ్చేసి కొంచెం హెల్త్ బాగలేక వీడియో అయితే ఏం షూట్ చేయట్లేదు. అయినా ఈ మధ్య వ్యూస్ అస్సలు రావట్లేదు అనమాట. ఎందుకో ఏమో ఏమేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంతకుముందన్నా కనీసం 150, 200, 300 ఇలా వచ్చేవన్నమాట. ఇప్పుడు అది కూడా రావట్లేదు. రాను ఇంట్రెస్ట్ అవుతుంది. కాకపోతే గివ్ అప్ ఇవ్వకూడదు. $10 కంప్లీట్ అయ్యి మనకు పిన్ కూడా వచ్చింది కదా, ఇంకా చూద్దాం ఓపికతో అన్నట్లు ఎదురు చూస్తూనే ఉన్నాను అనమాట సక్సెస్ కోసము.
ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇక్కడ మీషోలో ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. మా పాపది ఒకటి లంగా ఉండింది, పట్టు లంగా. దాని మీద బ్లౌజ్ ఐరన్ చేస్తుంటే కాలిపోయింది, కొంచెం ముడుచుకుపోయింది. ఇంకా దాని మీదకి ఇలా మీషోలో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను. చాలా బాగుందన్నమాట, క్వాలిటీ కానీ వర్క్ కానీ. 260 రూపీస్ క్లాత్, వర్క్ 260 రూపాయలకే వచ్చిందనమాట. క్లాత్ కూడా చాలా బాగుంది ఇది. ఇంకా మనం బయట ఓన్లీ క్లాత్ తీసుకుంటే 250 పడుతుంది. ప్లస్ వర్క్ కూడా కనీసం ఎంత లేదన్నా నాకు తెలిసి ఒక 500-600 తీసుకుంటారనమాట. ఇంక ఇదైతే స్టిచ్చింగ్ చేపియాలి పాపకు. వచ్చేసి ఇది క్లాత్ మీటర్ ఉందన్నమాట, మీటర్ క్లాత్ వచ్చింది. మరి వేస్ట్ అవుతుంది, పాపకు మీటర్ పట్టదు కదా, చూడాలి ఏమవుతుందో ఏమో. సేమ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుందన్నమాట లంగా మొత్తము. బ్లౌజ్కి వచ్చేసి ఇలా బ్లూ కలర్ ఉంటుంది. వర్క్ దానికి లంగా కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరే అనమాట. ఈ విధంగా అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, సూపర్ ఉందన్నమాట. క్వాలిటీ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ మనం బయట వేసుకున్న ఒక్కోసారి ఇలా ఉండదన్నమాట. వర్క్ వేయించుకున్నా కూడా కొన్ని థ్రెడ్స్ వాళ్ళు అలానే పెట్టేస్తారు, స్టోన్స్ కూడా సరిగా అంటించారనమాట. ఇది ఫ్రంట్ బ్యాక్ 2 హ్యాండ్స్కి వచ్చింది. చాలా బాగుండిందనమాట. కొనొచ్చు ఎవరైనా సరే. 260 రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి. బయట 250 క్లాతే ఉందన్నమాట. ఇంతకుముందు కొని వేయించాను నేనైతే. చూద్దాంలే ఎలా వస్తుందో ఏమో, బాగుంటే పెట్టుకుందాము, లేదంటే రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను. బాగానే వచ్చిందనమాట. దాన్ని ఇంకా టైలర్ దగ్గరికి తీసుకెళ్ళేసి అడిగి కుట్టించేస్తాను పాపకు వచ్చేసి. దాని మీద లంగా తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుందన్నమాట. ఒకసారి 2 సార్లు ఏం వేసుకుందో అంతే, ఇంకా పక్కన పెట్టేశాను. అది కాలిపోవడం వల్ల అలానే పెట్టేశాను అనమాట. పాప పెద్దగా అవుతుంది కదా, ఇంకా మొన్న చూశాను కృష్ణాష్టమి రోజు వేద్దాంలే అన్నట్లు. ఆ రోజు కొన్ని ఫొటోస్ కూడా తీపిచ్చామన్నమాట పాపకి. ఇదైతే బాగుంటుంది లంగా, వేద్దాం అనుకున్నాను. ఇంకా అది జాకెట్ వచ్చేసి కాలిపోయింది కదా, ఇంకా వద్దని పక్క పెట్టేసి ఇంకా అదే రోజే బుక్ చేశాను అనమాట. ఇది వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇంకా అది కుట్టించేసి వేస్తాను. లంగా అనేది కొంచెం పాప పెరగడం వల్ల కొంచెం పైకి అయిందనమాట. అంటే దానికి బెల్ట్ లాగా వేయించాను అనమాట, అడ్జస్ట్మెంట్ లాగా. పైన బాడీకి వేయించాను, కింద లంగా కూడా వేయించేసాను. అది 10 ఇస్తే సరిపోతుంది అనమాట. ఇంకొచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం వంట అనేది స్టార్ట్ చేశాను. అన్నం చేసి తోటకూర ఫ్రై చేస్తున్నాను. కొంచెం బజ్జీ చేద్దామని శనగపిండి కూడా కలిపి పెట్టేశాను అనమాట. అలాగే కొన్ని డబ్బాలలో ఉండే సరుకులు అయిపోయాయి అన్నమాట. ఇవి అంటే కొన్ని ఉన్నవి తీసి పెట్టేసి కడిగేద్దాము. ఈరోజు వీలైతే మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాను, కానీ బయటికి సరుకులు తెచ్చుకోవడానికి ఫుల్ వర్షం ఉందన్నమాట. అది కాక జలుబు ఉందన్నట్లు ఇంకా ఏం వెళ్ళలేదు. ఇంక ఇలా సరుకులు తెచ్చుకోకముందే ఇలా ఖాళీ అయ్యేవన్నీ ఏవేవి అయిపోతాయో అవి నీట్గా డబ్బాలు కడిగేసి పెట్టేసుకుంటాను. ఇంకా పెద్ద పని ఏమి ఉండదు అనమాట మనం క్లీనింగ్ చేసేటప్పుడు. ఏవైతే సరే అయిపోయాయి అనిపించినప్పుడు వెంటనే కడిగి దాంట్లో మళ్ళీ ఆల్టర్నేట్గా పోసేసుకుంటాను అనమాట. ఇంకా అవన్నీ కడిగేసాను. కడిగిన తర్వాత ఇక్కడ ఇంకా మధ్యాహ్నానికి బజ్జీ చేస్తున్నాను అనమాట. బయట 3 డేస్ నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా. బజ్జీ అన్నా చేసుకుందాం, కొంచెం కారంగా తిందామని చేశాను, కానీ నా నోటికి ఎటువంటి టేస్ట్ తెలియలేదన్నమాట. ఇంక ఇక్కడ తోటకూర ఫ్రై అయితే అయిపోయింది, అన్నం కూడా అయిందనమాట. ఇంకా బజ్జీ ఒకటి చేస్తున్నాను. ఉదయం ఉప్మా చేశాను అనమాట. టిఫిన్కి వచ్చేసి కొంచెం క్యారెట్ అవన్నీ వేసేసి. అసలు ఏం తింటున్నాను ఏమో కూడా నాకే అర్థం కావట్లేదు, జలుబు అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే బజ్జీ, అన్నము, తోటకూర ఫ్రై, ఇంకా మామిడికాయ పచ్చడి, పెరుగు కూడా ఏం తోడు పెట్టలేదన్నమాట. నైట్ ఇంకా అలాగే పడుకున్నాను, ఏం పని చేయలేదు. పాలు వేడి చేసి అలా పడుకుని పోయాను అనమాట. ఇంకా పెరుగు కూడా ఏం లేదనమాట. ఈరోజు మధ్యాహ్నానికి సింపుల్గా చేసేసాము. ఇంక తోటకూర నైట్ కూడా ఉంటుంది అన్నట్లు చేసేసాను. ఇంక ఇదిగోండి డబ్బాలు అయితే కడిగి ఇలా సెట్ చేసేసుకున్నాను అనమాట నీట్గా.